ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి సురేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీతో పెద్ద న్యూస్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. న్యూస్ ఏంటంటే, మేము కాకినాడ ఖాళీ చేసి కొత్త ఊరికి వెళ్ళిపోతున్నాం. మీకు తెలుసు కదా, నా హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తున్నారని. మా వారికి ట్రాన్స్ఫర్. అవునండి, నిజంగా ఇంకో 2 డేస్లో తెలిసిపోతుంది ఏ ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది. పోలీస్ అంటేనే ట్రాన్స్ఫర్లు కామన్ కదండి. బట్ మా హస్బెండ్ మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా క్యాంప్ డ్యూటీలు 1 మంత్లో 15 డేస్ అవుట్ డ్యూటీయే చేస్తారు. ఏజెన్సీలు కానీ, ఎయిర్పోర్ట్ డ్యూటీస్ కానీ, పొలిటీషియన్స్ మీటింగ్ అప్పుడు గార్డ్ డ్యూటీలు కానీ, అలాంటి డ్యూటీలకి వెళ్ళేవారు. వెళ్ళి మళ్ళీ వచ్చేసేవారు ఇంటికి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆర్డర్, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సిందే. పెళ్లికి ముందు నాకు పోలీస్ అంటే చాలా భయం అండి. మనం ఏదైతే భయపడుతూ ఉంటామో అదే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తుంది కదండి. దేవుడు మనకి టెస్టులు పడతా ఉంటాడు, మనం విన్ అవుతామా లేదా అని. పైకి నవ్వుతూ ఉంటున్నాను కానీ నిజం చెప్పాలంటే చాలా బాధగా ఉంది. మన కాకినాడ బోట్స్ క్లబ్ పార్క్ టైం ఉన్నప్పుడల్లా పిల్లల్ని తీసుకుని జాగింగ్కి వెళ్ళిపోయే వాళ్ళం. మా హస్బెండ్ ఫ్రీగా ఉంటే పిల్లల్ని తీసుకుని ఇంకా జాగింగ్లు, ఎక్సర్సైజ్లు అన్నీ చేసేవాళ్ళం. సురేష్ గారు పిల్లలకి చాలా బాగా అన్నీ నేర్పిస్తూ ఉంటారు. మన కాకినాడ బీచ్ ఇచ్చే ప్రశాంతత వేరే ఎక్కడా దొరకదు. ఎగసిపడే ఆ అలలను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బీచ్ దగ్గర వాటర్ పార్క్ ఎంతసేపు ఆడుకున్నా రావాలనిపించదు. అన్నిటికంటే ఇంపార్టెంట్, మా అమ్మని నేను చాలా మిస్ అవుతాను. అలాగే నా మేనల్లుడు, మేనకోడలు, మా అత్తయ్య గారు, వీళ్ళని చాలా మిస్ అవుతాను. మా అన్నయ్య కొడుకు ఆర్యన్ విశ్వ, మా డాడీ పేరు పెట్టాం విశ్వ. మా డాడీ పేరు విశ్వేశ్వరరావు. విశ్వ కలిసేలాగా పెట్టాం. మా డాడీ లేకపోయినా విశ్వాన్ని చూస్తే మా డాడీ లాగా ఫీల్ అవుతాను. స్వీట్ మెమరీస్ ఉండాలని విశ్వాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మా ఇల్లు, మా అమ్మగారి ఇల్లు కాకినాడలోనే కాబట్టి నేను వీక్లీ వన్స్ వెళ్ళి వాడిని చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ వల్ల మేము చాలా దూరం అయిపోతామేమో, చాలా బాధగా ఉంది. సర్లే, బాధపడితే లాభం లేదు కదా. లైఫ్లో మార్పులు కామన్. నా పక్కన మిడిల్లో అమ్మ పక్కన అత్తయ్య గారు ఉన్నారు. నేనైతే వీళ్ళని చాలా మిస్ అవుతాను. మేము కొత్త ఊరికి వెళ్ళిపోతున్నామంటే ఇంకో పెద్ద బాధ ఉందండి. లాస్ట్ ఇయర్ వరకు నేను టీచర్గా చేశాను. నా క్యూట్ స్టూడెంట్స్, నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ నా పిల్లలు చెప్పే పలకరింపులు, టీచర్స్ అందరూ స్టాఫ్ రూమ్లో కలిసి కామెడీలు, అబ్బో అవన్నీ తలుచుకుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఆ పిల్లల అల్లరి, కొలీగ్స్ ఫ్రెండ్లీనెస్, వాళ్ళతో ఉన్న రోజులు ఎప్పటికీ మర్చిపోలేనండి. నా మంచి కోరే నా వాళ్ళు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు, నా 10th నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను అని ఫోన్లు చేసే నా ఫేవరెట్ పీపుల్. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఓదార్చే అమ్మ ఉంటే లైఫ్ అంతా హ్యాపీయే. ఈవినింగ్ అవ్వగానే అత్తయ్య గారు, మావయ్య గారు ఫోన్ కాల్. వాళ్ళ ఆప్యాయత, అనురాగం నేను మర్చిపోలేను. నేను జాబ్ మానేసా అన్న ఫీలింగ్ లేకుండా నాకు ఫోన్ కాల్స్, మెసేజెస్ చేసే నా స్టూడెంట్స్ నన్ను వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళ గుండెల్లో పెట్టేసుకున్నారు నన్ను. మా అమ్మని, అత్తయ్య గారిని యూట్యూబ్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను. మా అమ్మ చాలా సిగ్గుపడిపోతుంది పాపం. నేను యూట్యూబ్ తెలియకుండానే స్టార్ట్ చేసేసాను. అలా స్టార్ట్ చేసినప్పుడు నా వెనకాతల ఎందుకు శాంతి ఇలాంటివి చేస్తుంది అని అన్నారంట. నేను స్కూల్ మానేసాక నా వీడియోస్ నేనే చూసుకునేదాన్ని. నేను నా వీడియోస్ ఎక్కువగా చూసేది మా అమ్మ. నా మేనల్లుడు కూడా అత్త వీడియోస్ పెట్టు అంటాడంట షాప్లో కూర్చొని ఉన్నప్పుడు. నా వీడియోస్ ద్వారా ఒక్కరు మోటివేట్ అయినా చాలు. ఈ యూట్యూబ్ వల్ల నా లైఫ్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నా. నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూస్తారు. అంతే కదా ఫ్రెండ్స్, నేను మీకు ఇష్టం కాబట్టి చూస్తున్నారు. చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నన్ను, మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కాకినాడ నేను ఎంత మిస్ అవుతానో, ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని కొత్త ఊరు బ్లాగ్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.